డీటెయిల్స్లోకి వెళ్దాం. ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో తమ ఫామ్ హౌస్ ఉంటే తానే నేరుగా కూల్చేస్తానన్నారు మండలి విప్ పట్నం మహేందర్ రెడ్డి. నిబంధనల ప్రకారమే తన ఫామ్ హౌస్ నిర్మాణం జరిగిందని అధికారులు నివేదిక ఇచ్చారని తెలిపారు. ఒకవేళ ఆ నివేదిక తప్పైతే తానే ఫామ్ హౌస్ను కూల్చేస్తానన్నారు. అధికారుల నుంచి తనకు ఎలాంటి నోటీసులు రాలేదన్నారు. ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో తన ఫామ్ హౌస్ ఉంటే తానే నేరుగా కూల్చేస్తానన్నారు మండలి విప్ పట్నం మహేందర్ రెడ్డి. నిబంధనల ప్రకారమే తన ఫామ్ హౌస్ నిర్మాణం జరిగిందని అధికారులు నివేదిక ఇచ్చారని తెలిపారు. ఒకవేళ ఆ నివేదిక తప్పైతే తానే ఫామ్ హౌస్ను కూల్చేస్తానన్నారు. అధికారుల నుంచి తనకు ఎలాంటి నోటీసులు రాలేదంటున్నారు ఆయన. ఇమేసాలో ఉన్నటువంటి ఫామ్ హౌస్ మీద మహేందర్ రెడ్డిది కూల్చాలని చెప్పి కేటీఆర్ గారు పదే పదే చెప్తున్నారు. కాబట్టి నేను కేటీఆర్ గారికి, గౌరవ హరీష్ రావు గారికి, సబితా ఇందర్ గారికి ముగ్గురు కూడా నేను చెప్పేది ఏంటంటే, అది రూల్ ప్రకారంగా నా ఫామ్ హౌస్ ఉన్నది. అది రూల్కు వ్యతిరేకంగా ఉన్నదంటే గౌరవ కేటీఆర్ గారిని అడిగి వచ్చి ఇది రూల్కు వ్యతిరేకంగా ఉన్నది కూల్చాలంటే తప్పకుండా నేనే దగ్గరుండి ఆ ఫామ్ హౌస్ను కూల్చేస్తాం. ఎందుకంటే రోజు కూడా ప్రభుత్వంలో కూడా మరి ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే మంచి ఏ కార్యక్రమం తీసుకొని అయితే మరి గండిపేట ఉన్నటువంటి ఇమేసార్లో ఏదైతే అడ్డం ఉన్నటువంటి ఇల్లు తీస్తున్నారో మరి అది మంచి కార్యక్రమం ఉన్నది. మరి మేము ఒక హోదాలు ఉన్నటువంటి ఒక మంత్రి చేసినటువంటి వ్యక్తిని కాబట్టి తప్పకుండా నేనే నా బాధ్యత తీసుకొని ముందు ఉండి తీయవలసిన బాధ్యత ఉన్నది. అది లేదని చెప్పేసి అధికారులు కూడా ఒక రిపోర్ట్ ఇచ్చినారు. మీ అందరు కూడా చూపిస్తాం. అది ఒకవేళ నిజంగా ఆ రిపోర్టు తప్పు, నీది నిజంగా మరి తప్పుగా బఫర్కు ఎఫ్టీలకు వ్యతిరేకంగా ఉన్నదని చెప్తే నేనే దగ్గర నుండి చేయిస్తా. మరి కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, సబితా ఇందర్ గారు, ఎందుకంటే వాళ్ళంతా కూడా హైదరాబాద్ సిటీలో తిరుగుతారు కాబట్టి నా పేరు తీసుకొని మొట్టమొదటిగా పట్నం మహేందర్ రెడ్డి వాటర్లో కట్టినారు తీసేయాలని చెప్పి కేటీఆర్ చెప్తున్నారు. కాబట్టి నేను వారికి రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు కేటీఆర్ గారు రండి, మీరు దగ్గర ఉండండి, నేనే దగ్గర ఉండి దాన్ని కూల్చేస్తాం. ఎందుకంటే తెలుసుకొని, ఎందుకంటే తెలియనట్టుంది, వారికి తెలియనట్టుంది. ఇంతకుముందు కూడా ప్రెస్ కూడా పెట్టి చెప్పినాను. మళ్ళీ కూడా మరి నిన్న 2 days కింద మళ్ళీ నా పేరు తీసుకొని చెప్పారు. కాబట్టి మరి మేము కూడా ఒక బాధ్యత గల చీఫ్ విప్గా ఉన్నా కాబట్టి మరి నేనే మరి పేదోళ్ళందరూ ఇల్లు కొడుతున్నారు, వీళ్ళ ఉన్నోళ్ళే కొడతలేరని చెప్పేది అయితే వస్తున్నదో అది చూడడానికి కూడా మంచి పద్ధతి కాదు. నేను తప్పకుండా ఇల్లీగల్గా నా ఫామ్ హౌస్ ఉంటే మరి కేటీఆర్ గారు, హరీష్ రావు గారు వారు వచ్చి దగ్గర ఉండమని నేను కొట్టేస్తాను.